హాయ్ హలో అందరికీ నమస్కారం వనకం. ఇది ట్రిప్ సిరీస్లో డే 2 అండ్ పార్ట్ 1. ఇంకా ఇది మార్నింగే రెడీ అయిపోయామన్నమాట మదురైలో. సో రాత్రి ఎలాగో దర్శనం అయిపోయాను కాబట్టి మార్నింగ్ ఊరికే చిన్నగా ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం బయటికి. ఇంకా అలా బయటికి వెళ్ళే ముందు మీకు ఒకసారి రూమ్ టూర్ ఇచ్చేద్దామని రూమ్ టూర్ స్టార్ట్ చేసేసా. సో ఇది మా రూమ్ అనమాట. 1300కి అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది. సో ఇంకా అలా ఒక స్విచ్ బోర్డ్ అండ్ ఒక కిటికీ, దాని పక్కన ఒక డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో చిన్న బెడ్ వచ్చింది, అది మా ముగ్గురికి సరిపోయిందనమాట. ఒక చిన్ని ఫ్యాన్, ఒక లైట్ ఇచ్చారు. ఇంక తర్వాత వాష్రూమ్ కూడా మంచిగా డీసెంట్గానే ఉంది. సో ఇంకా అలా మీకు రూమ్ టూర్ ఇచ్చేసి ఇంకా మళ్ళీ మేము బయటికి స్టార్ట్ అయిపోయాం. ఏమైనా తీసుకుందాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ మేము మార్నింగ్ 7కే స్టార్ట్ అయ్యాం కాబట్టి షాప్స్ కూడా ఏం లేకుండే. సరే ఒకసారి మళ్ళీ ఆ గుడిని ఒక రౌండ్ చూసేసి వచ్చుకుందాం అనుకున్నాం, ఫొటోస్ అవన్నీ తీసుకొని. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నింది కాబట్టి ఆ గోపురాలన్నీ మాకు సరిగ్గా కనపడలేదు. బట్ ఓకే, మంచిగా చూసుకొని ఇంకా మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ 4 టవర్స్ ఉంటాయి. మేము రాత్రి ఒక టవర్ నుంచి లోపలికి వెళ్ళాము. ఆ 4 టవర్స్లో ఎక్కడైనా మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి పళనికి వెళ్ళే మధ్యలో దిండిగల్ అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో పాతాళ శంభుకి వెళ్దాం అనుకున్నాము, ఒక గుడి. సో దానికి 2 బస్సెస్ మారాలి. సెకండ్ బస్ మాత్రం చాలా వరస్ట్గా ఉండింది. ఇంకా చేసేదేం లేక ఎక్కేసామన్నమాట. ఇంకా అక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే లోకల్ బస్సెస్లో అమ్మాయిలకు ఫ్రీ అనమాట, ఛార్జ్ తీసుకోరు ఏ స్టేట్ వాళ్ళకైనా. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడ కూడా కొంచెం క్యూ ఉన్నింది. అలా ఒక 15 మినిట్స్ వెయిట్ తర్వాత మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడ దేవ స్పెషాలిటీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పాతాల లోపల ఉంటారనమాట. సో ఇంకా అక్కడ చూసుకొని పళనికి ఎలా వెళ్ళాలి అని తెలుసుకుంటే ఆటో వాళ్ళు మమ్మల్ని బస్ స్టాండ్లో దింపారు. బస్ స్టాండ్లో టిఫిన్ చేసేసి బస్ ఎక్కేసామన్నమాట. ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి మమ్మల్ని డైరెక్ట్గా పళనిలో దింపేశారు. పళనిలో దిగగానే నాకు కనపడిందంటే ఈ గుర్రం సవారీ. నాకు ఈ సవారీలు అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఎక్కేసా. సో ఇంకా మేము పళని ఎలా ఎక్స్ప్లోర్ చేసామో నెక్స్ట్ బ్లాగ్లో చూపించేస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్, బై.